డెలివరీ పెయిన్స్ లేకుండా ఉమ్మనీరు పడిపోతే కంపల్సరీ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందా? నమస్తే, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ముందుగా ఉమ్మనీరు పడిపోయినప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా సిజేరియన్ అవుతుందా అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యే టైం కల్లా కూడా బేబీ చుట్టూతో ఇంకా ఎంత రిమైనింగ్ వాటర్ ఉందనే దాని మీద, అండ్ బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ డెలివరీ అయ్యే ద్వారం అనేది స్పేషియస్గా ఉందా లేదా, అండ్ సర్విక్స్ అంటాం, అంటే గర్భాశయ ముఖద్వారం అనేది టాబ్లెట్స్ కానీ సెలైన్స్ కానీ పెడితే పెయిన్స్ రావడానికి అనుకూలంగా ఉందా లేదా. సో ఈ ఫ్యాక్టర్స్తో పాటుగా మదర్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఆల్రెడీ ముందు సిజేరియన్ ఏమైనా అయి ఉందా. సో ఇలాగా ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి నార్మల్గా సిజేరియన్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అసెస్ చేసిన తర్వాత పెయిన్స్ రావడానికి మెడిసిన్స్ అవి స్టార్ట్ చేసి, సో పెయిన్స్ వచ్చే టైంలో బేబీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, మదర్ కండిషన్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ మానిటర్ చేస్తూ నార్మల్ డెలివరీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సిచ్యుయేషన్స్లో, అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో ఎమర్జెన్సీగా సిజేరియన్ కూడా వెళ్లాల్సిన అవసరం రావచ్చు. అందువల్ల మీరు ఉమ్మనీరు పడిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి రీచ్ అయినట్లయితే నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మీరు చూస్ చేసుకునే హాస్పిటల్లో బేబీకి సంబంధించి ఫీటల్ హార్ట్ మానిటరింగ్, అలాగే మదర్కి సంబంధించి హెల్త్ కండిషన్ మానిటర్ చేసే సదుపాయాలు అండ్ పీడియాట్రిషియన్ అవైలబుల్గా ఉండే హాస్పిటల్ని చూస్ చేసుకున్నట్లయితే ఇన్ కేస్ ఒకవేళ ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయినా కూడా బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. Hope this information is useful to you all. Share this information with your family and friends. Thank you.